నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. 20 కోట్లు 80 మంది పిల్లలు. నమ్రత కేసులో తవ్వే కొద్ది నిజాలు. సృష్టిలా ఇంకెన్ని ఫెర్టిలిటీ సెంటర్లున్నాయి? సగానికి సగం కేంద్రాల్లో తప్పిదాలు జరుగుతున్నాయా? డర్టీ దందాతో లక్షలు గుంజుతున్నాయా? మానిటరింగ్ లేకపోవడంతోనే రెచ్చిపోతున్నాయా? సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో తాజాగా మరో షాకింగ్ విషయాన్ని గుర్తించారు పోలీసులు. సరోగసి పేరుతో 80 మంది పిల్లలను విక్రయించినట్లు నిర్ధారించారు. పిల్లలను అమ్ముకుంటున్నట్టు నిందితురాలు డాక్టర్ నమ్రత కూడా అంగీకరించింది. వేరువేరు ప్రాంతాల నుంచి పిల్లలను సేకరించామని, అందరికీ డబ్బులిచ్చే పిల్లలను కొనుగోలు చేశామని చెప్పుకొచ్చింది. పిల్లలను కొనుగోలు చేసిన ఏజెంట్ల వివరాలు మాత్రం లేవని ఎంక్వైరీలో వెల్లడించింది. అసలు సృష్టిలా ఇంకెన్ని ఫెర్టిలిటీ సెంటర్లున్నాయి? పోలీసులు వీటిపై ఫోకస్ చేశారా? లెట్స్ వాచ్. 20 కోట్లు 80 మంది పిల్లలు. నమ్రత కేసులో తవ్వే కొద్దీ నిజాలు. సృష్టిలా ఇంకెన్ని ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి? సగానికి సగం కేంద్రాల్లో తప్పిదాలు జరుగుతున్నాయా? డట్టి దందాతో లక్షలు గుంజుతున్నాయా? మానిటరింగ్ లేకపోవడంతోనే రెచ్చిపోతున్నాయా? ఫేక్ ఫెర్టిలిటీ సెంటర్ల పని పట్టేదెప్పుడు? సృష్టి కేసులో తవ్వే కొద్దీ నిజాలు బయటపడుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో సహా మొత్తం 26 మంది అరెస్ట్ అయ్యారు. సరోగసి ముసుగులో ఇప్పటి వరకు నమ్రత సుమారు 50 మంది బాధితుల దగ్గర 20 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా తేలిందే. మరో కీలక నిందితురాలు సంతోషి ఏజెంట్ల నుంచి 18 మంది శిశువులను సేకరించినట్లుగా బయటపడింది. ప్రస్తుతం ఆ పిల్లలను శిశు విహార్కు తరలించే యోచనలో ఉన్నారు పోలీసులు. ముఖ్యంగా గిరిజన మహిళలను ప్రలోభపెట్టి వారి నుంచి పెద్ద ఎత్తున పిల్లలను విక్రయించినట్లుగా దర్యాప్తులో బయటపడింది. వారి నుంచి 5 లక్షలకు విక్రయించి తన దగ్గరికి వచ్చిన క్లయింట్లకు 50 లక్షలకు డాక్టర్ నమ్రత విక్రయించినట్లుగా తేలింది. అలా ఇప్పటి వరకు 80 మంది పిల్లలను అమ్మినట్లుగా పోలీసులు గుర్తించారు. గర్భిణీలకు డబ్బు ఆశ చూపి నెలలు నిండక ముందే నమ్రత సర్జరీలు చేశారని నిర్ధారించారు. ఈ మేరకు ఆమె బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి సృష్టి కేసులో తల్లులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. దర్యాప్తు అధికారులే నమ్రత మోసాలను చూసి షాక్ అవుతున్నారు. పిల్లలు లేని దంపతులకు టెస్ట్ ట్యూబ్ బేబీ సరోగసి ద్వారా పిల్లలు కలిగేలా చేస్తామని నమ్మించిన నమ్రత వారు సరోగసికి ఒప్పుకునేలా కౌన్సిలింగ్ ఇచ్చేది. ఆ తర్వాత సంబంధిత దంపతుల నుంచి సేకరించిన వీర్యం అండాన్ని మరో మహిళ గర్భంలో పెంచుతున్నట్లుగా నమ్మించేది. దీనికోసం 30 లక్షల నుంచి 40 లక్షల వరకు వసూలు చేసేది. అంతటితో ఆగకుండా నవమాసాలు పూర్తయ్యే వరకు సరోగసి మహిళ ఆరోగ్యం, వైద్య ఖర్చులు, నిర్వహణ, పోషకాహారం ఇలా పలు కారణాలు చెప్పి అదనంగా దండుకునేదని దర్యాప్తు అధికారులు తేల్చారు. స్పెషలిస్ట్ డాక్టర్తో ఆ మహిళకు చికిత్స అందిస్తున్నామని చెబుతూ ఓ మహిళా గైనకాలజిస్ట్ లెటర్ హెడ్ పై ప్రిస్క్రిప్షన్ రాసేవారని బయటపడింది. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న సదరు గైనకాలజిస్ట్ కంప్లైంట్ చేయడం హైలైట్. తీరా నవమాసాలు పూర్తయ్యాక అంతర్రాష్ట్ర పిల్లల అక్రమ రవాణా ముఠాల నుంచి ఓ శిశువును కొనుగోలు చేసి సరోగసి బిడ్డ అని చెబుతూ ఆ దంపతులకు ఇచ్చేది. ఇలా నమ్రత ఇప్పటి వరకు 80 మంది శిశువులను సంతానం కోసం తన దగ్గరికి వచ్చిన దంపతులకు సరోగసి బిడ్డ అంటూ అంటగట్టిందని ఎంక్వైరీలో తేలింది. తాజాగా మహిళా గైనకాలజిస్ట్ ఇచ్చిన ఫిర్యాదుతో నమోదు చేసిన కేసుతో కలిపి నమ్రతపై మొత్తం 8 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి. పిల్లలు లేని దంపతుల నుంచి లక్షల్లో కొల్లగొట్టిన నమ్రత ఆమె కొడుకు జయంత కృష్ణ 20 కోట్లకు పైగా సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో దర్యాప్తు అధికారులు సృష్టి క్లినిక్ తో పాటు తల్లి కొడుకుల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. నమ్రత ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలకు సంబంధించిన ఏజెంట్లకు లక్షలు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు త్వరలో ప్రధాన ఏజెంట్లను విచారించే అవకాశం ఉంది. సృష్టిలో సరోగసి ద్వారా సంతానం పొందిన దంపతుల్లో ఇప్పుడు ఆందోళన మొదలయ్యింది. సుమారు 80 మంది జీవితాలతో నమ్రత ఆటలాడినట్లుగా తేలడంతో మా పిల్లలు సక్రమమేనా అని వారు కంగారు పడుతున్నారు. సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో నమ్రత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆమెను 5 రోజుల కస్టడీకి తీసుకుని విచారించిన గోపాలపురం పోలీసులు సృష్టిలో మోసాలపై కీలక విషయాలు రాబట్టారు. మంగళవారం పోలీస్ కస్టడీ ముగియడంతో ఆమెను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి తిరిగి చెంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు సోమవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న బినామీ డాక్టర్ విద్యుల్లతను పోలీసులు విచారించి సృష్టిలో మోసాలపై కీలక ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. సరోగసి పేరుతో శిశు విక్రయాలకు పాల్పడుతున్న నమ్రతకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్కు చెందిన
చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. ఆ ముఠాలను బట్టి 1,00,000 నుంచి 5 లక్షల వరకు చెల్లించి చిన్నారులను కొంటున్నట్లు గుర్తించారు. ఆ పిల్లల్ని సరోగసి ద్వారా పుట్టినట్లు నమ్మించి పిల్లలు లేని దంపతుల నుంచి 30 నుంచి 50 లక్షలు తీసుకున్నట్లు తేలింది. ఈ దందాలో హర్ష, పవన్, నందిని అనే వ్యక్తులు కీలకంగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. హైదరాబాద్లోని పెట్టి కేర్ హెడ్జ్ కేంద్రంగా తన దందాను కొనసాగించినట్లు గుర్తించారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా నార్త్ జోన్ గోపాలపురం పోలీసులు సృష్టి క్లినిక్ నుంచి పెద్ద సంఖ్యలో ఐవీఎఫ్, సరోగసి కేసుల రికార్డులు, ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 200 మంది దంపతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐవీఎఫ్, సరోగసి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న దంపతులకు పోలీసులు ఫోన్లు చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. కొందరు ఫోన్ కాల్స్ కు స్పందించడం లేదని టాక్. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కు సిటీలో కుకట్పల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో బ్రాంచీలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ కేసులో నమ్రత తర్వాత నిందితులు సంతోషి, కళ్యాణి కీలకంగా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. సంతోషి 16 మంది ఏజెంట్లతో కార్యకలాపాలు జరిపినట్లు సమాచారం. ఏపీలో మరికొంతమందిని నియమించుకుని వసూళ్లకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంలో మరో కేసు నమోదయ్యింది. హైదరాబాద్కు చెందిన దంపతుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తాజాగా అరెస్టైన వారిలో వైద్యులు అనుశ్రీ, రమ్య, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో అనెస్థీషియన్ రవి, తమ పిల్లలను విక్రయించిన 3 తల్లిదండ్రులు, 2 ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అనంతరం రిమాండ్కు తరలించారు. కళ్యాణి, ధనశ్రీ, సంతోషి కస్టడీ ముగియనుండడంతో వైద్య పరీక్షలు నిర్వహించి చెంచల్గూడ జైలుకు తరలించారు. కస్టడీలో భాగంగా కళ్యాణికి ఒడిషా, విశాఖపట్నంకు చెందిన పిల్లల అక్రమ రవాణా ముఠాతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ నుంచి నమ్రత పంపిన దంపతుల స్పర్మ్, అండాలు సేకరించే పని చేసినట్లు పోలీసుల ముందు కళ్యాణి ఒప్పుకుంది. సరోగసి విజయవంతంగా ప్రారంభించామన్న సమాచారం నుంచి బిడ్డ పుట్టే వరకు ఫాలో అప్ చేసే బాధ్యత అంతా తనదే అని విచారణలో తెలిపింది. తాను చేసిన పనికి గాను నమ్రత మహారాణిపేటలో ఓ ఫ్లాట్ ఇచ్చినట్లుగా చెప్పింది. సరోగసిలో నమ్రత దగ్గరికి వచ్చిన దంపతుల ఫోటోలు పంపితే వారికి దగ్గర పోలికలు ఉండే వారి నుంచి శిశువును విక్రయించేవాళ్లమని పోలీసుల ఎదుట అంగీకరించింది. కాసులకు కక్కుర్తిపడి అమ్మతనాన్ని అంగట్లో సరుకులా మార్చింది నమ్రత. పిల్లల కోసం తాపత్రయపడే దంపతులే టార్గెట్గా నయా మోసానికి తెరలేపింది. సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా నడిపింది. చింతకాయలు అమ్మినంత ఈజీగా చిన్నారులను అమ్మేసింది. సృష్టి కేసులో తవ్వుతున్న కొద్దీ అక్రమాల పుట్ట కదులుతుంది. తాను చేసిన పాపాల్లో ఎంతో మంది డాక్టర్లను, ఏఎన్ఎంలను, ఆశా వర్కర్లను, మహిళలను క్రిమినల్స్గా మార్చింది. తప్పొప్పుల విచక్షణ గాలి కొదిలేసి సంతానలేమిని సొమ్ము చేసుకున్నారు. కథ అడ్డం తిరిగి జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. మహిళకు ప్రసవం ఓ పునర్జన్మ. తన ప్రాణానికి ముప్పు అని తెలిసినా మరో ప్రాణికి జన్మనిస్తుంది. బిడ్డను చూసుకొని ఆ 9 నెలలు తాను పడిన బాధలన్నీ మర్చిపోయి మాధుర్యాన్ని చవిచూస్తుంది. అంతటి గొప్పతనం అమ్మతనానికి ఉంది. ఇంతటి కమ్మదనం ఉన్న అమ్మతనానికి సాటి మహిళ తోడుగా నిలవడమే సరోగసి. తనకు బిడ్డల్లేక కాదు, పిల్లలు లేని మహిళలకు కూడా ఆ కమ్మదనాన్ని పంచుతుంది. నవమాసాలు మోసి బిడ్డను కని మరో అమ్మ ఒడి నింపుతున్న పద్ధతే సరోగసి. ఇలాంటి సరోగసిని సొమ్ము చేసుకోవాలని చూసింది సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్. వివాహమై ఏళ్లు గడుస్తున్నా పిల్లల్లేక తల్లడిల్లుతున్న దంపతులే లక్ష్యంగా అరాచక దందాకి తెరలేపింది. సరోగసి, ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్ బేబీల పేరుతో అమాయక దంపతులను నిండా ముంచుతోంది సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. విచారణలో రోజు రోజుకు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పేరుకే సరోగసి, కానీ చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా నడుస్తోంది. ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్ బేబీ, సరోగసి పేర్లేవైనా దందా మాత్రం చిన్నారుల్ని కొని అమ్మడం. ఒకరికి పుట్టిన బిడ్డలను వేల రూపాయలకు కొని పిల్లలు లేని వారికి లక్షల రూపాయలకు అమ్మడం. ఇదే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ చేస్తున్న గలీజ్ దందా. సంతానం కోసం తాపత్రయపడేవాళ్లే వీరి టార్గెట్. రాజస్థాన్కి చెందిన దంపతులు కొన్నేళ్లుగా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. వివాహమై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేరు. ఎన్నో హాస్పిటళ్లు తిరిగి రకరకాల వైద్యం చేయించుకున్నారు. ఆన్లైన్లో చూసి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను అప్రోచ్ అయ్యారు. వీరిని పరీక్షించిన డాక్టర్ నమ్రత సరోగసి పద్ధతిలో పిల్లల్ని పుట్టిస్తామని ఆ దంపతులకు చెప్పింది. భర్త వీర్య కణాలను సేకరించి భార్య అండంలో ప్రవేశింపజేసి అద్దె గర్భం ద్వారా పిల్లల్ని పుట్టిస్తామని చెప్పింది. ఇందుకు 30 లక్షల వరకు ఖర్చవుతుందని నమ్మించింది డాక్టర్ నమ్రత. ఇందుకు దంపతులు కూడా ఓకే అన్నారు. 2 దంపతులను వైజాగ్ రప్పించిన డాక్టర్ నమ్రత 2 నుంచి శాంపిల్స్ సేకరించింది. కొన్ని రోజుల తర్వాత తమకు గర్భం అద్దెకిచ్చే మహిళ దొరికిందని దంపతులకు చెప్పారు. 9 నెలల తర్వాత ఓ బాబుకి జన్మనిచ్చింది ఆ మహిళ. బిడ్డను తీసుకొచ్చి రాజస్థాన్ దంపతుల చేతిలో పెట్టింది డాక్టర్ నమ్రత. అయితే డెలివరీ సమయంలో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చాయని, సి సెక్షన్ ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని, మరో 10 లక్షలు అదనంగా అవుతాయని చెప్పింది. ఆ దంపతులు ఆ 10 లక్షలు కూడా చెల్లించారు. ఎలాగైతేనేం
తాము ఓ బాబుకు తల్లిదండ్రులయ్యామని సంతోషపడ్డారు. కానీ కొన్ని రోజులకు బాబు ముఖ కవలికల్లో మార్పులు గమనించారు పేరెంట్స్. నమ్రతను కలిసి తమకు అనుమానం ఉందని, మా శాంపిల్స్ తో పుట్టిన బిడ్డ కాదనిపిస్తోందని అన్నారు. DNA టెస్టుకు పట్టుబట్టారు. అందుకు నమ్రత నిరాకరించడమే కాకుండా దంపతులను బెదిరించింది. సీన్లోకి నమ్రత కొడుకు ఎంటర్ అయ్యాడు. తాను అడ్వకేట్నని, కేసులు, కోర్టులు అని తిరగాల్సి వస్తుందని బెదిరించాడు. ఆ దంపతులు మరోచోట ప్రైవేటుగా బాబుకు DNA టెస్ట్ చేపించారు. ఇద్దరి DNAలతో మ్యాచ్ కాలేదు. ఒక్కసారిగా షాక్ అయ్యారు. నమ్రతను నిలదీశారు. మరోసారి నమ్రత ఈ దంపతులపై బెదిరింపులకు పాల్పడింది. దీంతో గోపాలపురం పోలీసులను ఆశ్రయించింది జంట. దర్యాప్తు చేసిన పోలీసులే షాక్ అయ్యేలా జరిగింది డట్టి దందా. అక్కడ సరోగసి లేదు, IVF లేదు. కేవలం శాంపిల్స్ మాత్రమే సేకరించి వాటిని మాయం చేశారు. జంట నుంచి 30 లక్షలు తీసుకున్న డాక్టర్ నమ్రత ఓ అస్సాంకి చెందిన గర్భిణిని కలిశారు. తనకు డెలివరీ అయిన తర్వాత పుట్టబోయే బిడ్డను తమకు ఇవ్వాలని, ఇందుకు 90,000 రూపాయలు ఇస్తామని డబ్బు ఆశ చూపింది. ఇందుకు ఆ అస్సాం గర్భిణి కూడా ఒప్పుకుంది. మగబిడ్డ పుట్టగానే డాక్టర్ నమ్రతకు అప్పగించింది. ఇదే బిడ్డను తాము చేసిన సరోగసి పద్ధతి ద్వారా పుట్టిన బిడ్డ అని నమ్మించి దంపతులకు అప్పగించింది డాక్టర్ నమ్రత. అంటే ఇక్కడ జరిగింది సరోగసి కాదు, చైల్డ్ ట్రాఫికింగ్. ఓ చోట పసికందును కొని మరో చోట అమ్మారు. తీగ లాగితే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ డొంక కదిలింది. తమ వద్దకు వచ్చే దంపతులకు మాయమాటలు చెప్పి ట్రీట్మెంట్ పేరుతో వేరే వాళ్ల పిల్లల్ని వీళ్లకు అప్పగిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. సృష్టి సెంటర్ వద్ద ఇప్పటి వరకు ఎవరెవరు అప్రోచ్ అయ్యారు, ఎంతమంది పిల్లలను అప్పజెప్పారు అనే దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులతో పాటు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ తనిఖీల్లో పాల్గొన్న వైద్య శాఖ అధికారులు కూడా షాక్ అయ్యారు. సెంటర్లో ఓ పెద్ద ఆపరేషన్ థియేటర్, 7 రకాల టెస్టులు జరిపే ల్యాబ్స్ గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా హాస్పిటల్ ని నడుపుతుండడమే కాకుండా పూర్తి ఎక్స్పర్ట్స్ చేయాల్సిన ఆపరేషన్లు, ప్రాసెస్లను వీళ్లు అనధికారికంగా, అక్రమంగా చేస్తున్నట్లు గుర్తించారు. హాస్పిటల్ను సీజ్ చేసి ఎక్విప్మెంట్ ను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ నమ్రతకు ఈ దందా వెన్నతో పెట్టిన విద్య. 2009లో కుకట్పల్లిలో IVF ట్రీట్మెంట్ పేరుతో మోసాలకు పాల్పడుతూ ఉండడంతో NTV వెలుగులోకి తెచ్చింది. స్పందించిన వైద్యాధికారులు హాస్పిటల్ను సీజ్ చేశారు. మరో చోట దుకాణం తెరిచి ఇలాంటి దందాకే పాల్పడింది. మళ్లీ కేసులు నమోదయ్యాయి. 2022లో ఏకంగా హాస్పిటల్ క్లోజ్ చేస్తున్నట్లు అధికారులకు తెలపడంతో హైదరాబాద్ DMHO క్లోజింగ్ లెటర్ ను కూడా ఇచ్చారు. కానీ ఈసారి ఎలాంటి అనుమతులు లేకుండా సికింద్రాబాద్ ను అడ్డాగా చేసుకుని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పేరుతో అక్రమాలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయింది. సృష్టి సెంటర్ కి చెందిన డాక్టర్ నమ్రతతో పాటు అనస్థేషియా ఇస్తున్న గాంధీ హాస్పిటల్ డాక్టర్ సదానందం, మగబిడ్డను కని అమ్మిన అస్సాం మహిళ నస్రీన్ బేగం, ల్యాబ్ టెక్నీషియన్ చెన్నారావు, సృష్టి సెంటర్ మేనేజర్ కళ్యాణిని అరెస్టు చేశారు పోలీసులు. బాధితులపై బెదిరింపులకు పాల్పడుతున్న డాక్టర్ నమ్రత కొడుకు జయంత్ కృష్ణను కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. నిందితులందరికీ 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. మొదటి రోజు కస్టడీలో పోలీసులు ఎన్ని ప్రశ్నలు అడిగినా తనకేం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని మొండి సమాధానాలు ఇచ్చింది నమ్రత. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా తానేం తప్పు చేయలేదు, అన్యాయంగా ఇరికించారు అంటూ మహానటి రేంజ్లో నటించింది. కానీ రెండో రోజు కస్టడీలో నమ్రత నోరు విప్పించారు పోలీసులు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 5 రోజుల కస్టడీలో నమ్రత ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరి డేటా స్వీకరించారు పోలీసులు. ఇప్పటి వరకు నిందితులను విడివిడిగా విచారించిన పోలీసులు అందరినీ కలిపి విచారించే అవకాశం కూడా ఉంది. ఇంతకీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఫెర్టిలిటీ సెంటర్లున్నాయి? ఇందులో సృష్టిలా ఎన్ని డర్టీ బిజినెస్ నడిపిస్తున్నాయి? సగానికి సగం కేంద్రాలు రూల్స్ని బ్రేక్ చేశాయా? అధికారుల రైట్స్లో ఏం తేలింది? ఇలాంటి వాటిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది? రాష్ట్ర వ్యాప్తంగా 381 ఫెర్టిలిటీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్లోనే 271 రన్ అవుతున్నాయి. ఈ సరోగసి స్కానింగ్ కేంద్రాలన్నీ నిర్లక్ష్యంగా నడుస్తున్నట్లు తనిఖీ టీమ్స్ గుర్తించాయి. 50% పైగా కేంద్రాల్లో తప్పిదాలను గుర్తించారు అధికారులు. ఇందులో ఏళ్ల తరబడి నిబంధనలు పాటించని సెంటర్లు కూడా ఉన్నాయి. రూల్స్ పాటించని కేంద్రాల వివరాలను తనిఖీల బృందాలు ప్రభుత్వానికి పంపాయి. ఏకంగా 50% పైబడిన ఆయా కేంద్రాలకు షోకాష్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు లిస్టు తయారు చేసిన వైద్యాధికారులు 1-2 రోజుల్లో ఫేక్ కేంద్రాలకు నోటీసులు అందజేయబోతున్నారు. ఫెర్టిలిటీ సెంటర్లలో స్కానింగ్ నుంచి రికార్డుల వరకు తప్పుల తడకగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మాన్యువల్ గా మెయింటైన్ చేసే రికార్డులో ఆన్లైన్ పోర్టల్ కు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. స్కానింగ్లు, ప్రెగ్నెన్సీ వివరాలు, సరోగసి డీటెయిల్స్, బేబీ, మదర్ వివరాలన్నీ తప్పుల తడకగా ఉన్నట్లు పరిశీలనలో బయటపడింది. కొన్ని సెంటర్లలో ఎంబ్రాలజిస్టులు, రేడియాలజిస్టులు లేకుండానే నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో పొందుపరిచిన రేడియాలజిస్టుల పేర్లను చూపుతూ ముందుకెళ్తున్నారు. ప్రస్తుతానికి ఆయా డాక్టర్లు, టెక్నికల్ స్టాఫ్ లేకున్నా వాళ్ల పేర్లతోనే కొన్ని కేంద్రాలు దర్జాగా కొనసాగుతున్నాయి. కొన్ని కేంద్రాలు అసిస్టెంట్లతో, ల్యాబ్ టెక్నీషియన్లతో రన్ చేస్తున్నారు.
ఫెర్టిలిటీ సెంటర్లలో పనిచేస్తున్న స్టాఫ్కు ఆన్లైన్లో పొందుపరుస్తున్న సంఖ్యకు మ్యాచ్ కావడం లేదు. ఆధార్ కార్డుల వివరాలను కూడా తప్పుగా ఎంట్రీ చేస్తున్న కేంద్రాలు ఉన్నాయి. ఫేక్ ఐడీలు, ఫేక్ డీటెయిల్స్తో కొన్ని సెంటర్లు పబ్లిక్ను మోసం చేస్తున్నాయంటూ ఇన్వెస్టిగేషన్లో తేలిందే. ఈ కేంద్రాలన్నీ అన్ని జిల్లాల్లో ఏజెంట్లను పెట్టుకుని దంపతుల్ని మోసం చేసేందుకు డైలీ ప్లాన్ చేస్తున్నాయని గుర్తించారు అధికారులు. పీసీఎన్టీడీ యాక్ట్ ప్రకారం స్కానింగ్లో గర్భిణీల వివరాలు తప్పనిసరిగా ప్రభుత్వం ఆధీనంలోని పోర్టల్లో ఎంట్రీ చేయాలి. ప్రతి నెల తప్పనిసరిగా వైద్యాధికారులకు నివేదిక పంపించాలి. చాలా కేంద్రాలు ఏళ్ల తరబడి వీటిని పక్కకు పడేశాయి. సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. సృష్టి బాగోతంతో అలర్ట్ అయిన తెలంగాణ వైద్య శాఖ 2 రోజులుగా నగర వ్యాప్తంగా ఉన్న ఐవీఎఫ్ సెంటర్లు, సరోగసి సెంటర్లు, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లపై తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న సెంటర్లలోనూ తనిఖీలు చేపట్టారు వైద్య శాఖ అధికారులు. ప్రభుత్వం కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఐవీఎఫ్ సెంటర్లకు అనుమతుల మంజూరు ఎలా, వాటికి ఉండాల్సిన విధి విధానాలు, రూల్స్ అతిక్రమిస్తే తీసుకోవాల్సిన చర్యలపై వైద్య శాఖ ఉన్నతాధికారులతో పాటు హైదరాబాద్ డిఎంహెచ్ఓను కూడా కమిటీలో చేర్చింది. డ్రగ్స్, గంజాయి, మారణాయుధాల రవాణా గ్యాంగ్లను మించిన ఆపరేషన్ చేసింది డాక్టర్ నమ్రత. ఇతర రాష్ట్రాల్లోనూ నెట్వర్క్ విస్తరించుకొని మాఫియా నడిపింది. చైల్డ్ ట్రాఫికింగ్ లేడీ డాన్ గా ఎదిగి అంతా తన కనుసన్నలోనే జరిగేలా చూసుకుంది. డబ్బు ఆశ చూపడం, డబ్బుతో లొంగని వారికి కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వడం, అయినా లొంగకపోతే బెదిరింపులకు పాల్పడటం, ఏదేమైనా సరే తన దారికి తెచ్చుకునేది నమ్రత. చైల్డ్ ట్రాఫికింగ్ చేసి అరెస్ట్ అయిన గ్యాంగులకు బెయిల్ ఇప్పించేలా చేసి వాళ్లను తన గ్యాంగ్లో చేర్పించుకునేది నమ్రత. ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు కళ్యాణి, ధనశ్రీ, సంతోషుల కస్టడీ కూడా ముగిసింది. కస్టడీలో నమ్రతతో పాటు ఈ ముగ్గురి నుంచి కూడా సంచలన విషయాలు రాబట్టారు పోలీసులు. ప్రధానంగా సరోగసి పేరు మీద ఎంతమంది దంపతులకు పిల్లలను అప్పచెప్పారు, పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, సరోగసి ద్వారానే పుట్టిన పిల్లలు అని దంపతులను ఎలా నమ్మించారు అనే విషయాలు రాబట్టారు. గత 4 ఏళ్లలో డాక్టర్ నమ్రత అండ్ గ్యాంగ్ ఏకంగా 80 మంది దంపతులకు పిల్లలను అప్పచెప్పారు. అంటే 80 మంది పిల్లలను అక్రమంగా కొని మరొకరికి అమ్మారు. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పిల్లల్ని కాకుండా గుజరాత్, అహ్మదాబాద్, రాజస్థాన్, కర్ణాటకకి చెందిన చిన్నారులను కూడా హైదరాబాద్, వైజాగ్, విజయవాడలోని తమ సెంటర్లలో దంపతులకు అప్పచెప్పారు. అంటే ఈ 3 రాష్ట్రాల్లో కూడా నమ్రత నెట్వర్క్ విస్తరించి ఉందని పోలీసులు ఆధారాలు సేకరించారు. ముంబై, అహ్మదాబాద్, గుజరాత్, బెంగుళూరు, అస్సాం, బెంగాల్ రాష్ట్రాలలో పిల్లల అక్రమ రవాణా చేసే పలు గ్యాంగులతో సంబంధాలు పెట్టుకుంది నమ్రత. చిన్నారుల్ని కొని విక్రయిస్తున్న నందిని, హర్ష, పవన్లతో సంబంధాలు ఏర్పరచుకొని వారితో కూడా శిశువులను కొనుగోలు చేసిందే. గతంలో ఈ ముగ్గురు చైల్డ్ ట్రాఫికింగ్ కేసులు అరెస్ట్ అయి జైలు జీవితం గడిపిన వాళ్లే. ఒక్కో శిశువును కొనుగోలు చేయడానికి ప్రాంతాన్ని బట్టి, అమ్ముకుంటున్న దంపతులను బట్టి 90,000 నుంచి 5 లక్షల రూపాయలు వెచ్చించినట్లుగా గుర్తించారు పోలీసులు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో కీలక పాత్ర పోషించిన మరో మహిళ కళ్యాణి. ఈమె సృష్టి సెంటర్లో ఏఎన్ఎం గా చేరి చివరకు ఆ సెంటర్ కి మేనేజర్ గా ఎదిగిందే. డాక్టర్ నమ్రత చేసిన ప్రతి సరోగసి మోసంలోనూ కళ్యాణి పాత్ర కీలకంగా ఉన్నట్లు కస్టడీలో గుర్తించారు. సరోగసి కోసం వచ్చే దంపతుల నుంచి డబ్బులు సేకరించడం మొదలుకొని వారి చేతిలో శిశువును పెట్టేంత వరకు కళ్యాణి చూసుకునేది. అంతా నమ్రత కనుసన్నల్లోనే జరిగేది. కళ్యాణితో పాటు మీడియేటర్గా వ్యవహరించిన ధనశ్రీ, సంతోషిని కూడా విచారించి ఆధారాలు సేకరించారు పోలీసులు. ముందుగా కళ్యాణి, సంతోషులను విడివిడిగా విచారించిన పోలీసులు పొంతనలేని సమాధానాలు ఉండటంతో ఇద్దరిని కలిపి విచారించారు. అప్పుడు కానీ అసలు బండారం బయటపడలేదు. నమ్రత, కళ్యాణి, సంతోషి ఇచ్చిన సమాచారంతో ఈ కేసులో కీలకంగా ఉన్న డాక్టర్ రమ్య, అనుశ్రీ, అనస్థీషియన్ రవిలతో పాటు 3 ఏజెంట్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. యువకుల వీర్య కణాలను, యువతుల అండాలను సేకరించి అమ్ముతున్న గ్యాంగ్లతోనూ లింకులు పెట్టుకుంది నమ్రత. ఈ గ్యాంగ్లకు పెద్ద ఎత్తున డబ్బులు ముట్టజెప్పిందే. నమ్రతకు అండగా డాక్టర్ సదానందం కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు పోలీసులు. సదానందం గాంధీ ఆసుపత్రిలో అనెస్థీషియా డాక్టర్గా కొనసాగుతున్నాడు. ప్రతిష్టాత్మక హాస్పిటల్లో పెద్ద హోదాలో ఉంటూనే నమ్రత చేస్తున్న అక్రమాలకు సహకరించాడు సదానందం. మొత్తానికి సృష్టిలా ఇంకెన్ని సెంటర్లు ఉన్నాయనేది హాట్ టాపిక్ గా మారిందే. దీనిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. సరోగసి పేరుతో ఇలాంటి మోసాలు చేస్తున్న కేంద్రాల్ని సీజ్ చేయాలని జనం కోరుతున్నారు.